శుభోదయం. ఆయుర్సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మద్యపానం వల్ల వచ్చే సమస్యలు, వాటి నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం మద్యపానం వల్ల వచ్చే సమస్యల గురించి చర్చించుకుందాం. మద్యపానం హానికరం అని అందరికీ తెలిసిందే, కానీ అది శరీరానికి ఏ విధంగా హాని చేస్తుందని అడిగితే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. అసలు ఈ మద్యపానం శరీరానికి ఏ విధంగా హాని చేస్తుందో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మీరు అన్నట్టు మద్యపానం హానికరం అని మనకంటే కూడా తాగే వాళ్ళకి చాలా బాగా తెలుసు. అయితే ఏమనుకుంటారంటే నాకేమీ అవ్వదు, ప్రతి వాళ్ళకి ఏంటంటే నాకేమీ అవ్వదు అని ఒక ధైర్యం ఉంటుంది. మనం కొంచెం ఏమేమి అవుతాయో వివరంగా మాట్లాడుకుంటేనే కొంతమందికైనా ప్రయోజనం కలిగితే బాగుంటుంది కదా. ఏమేమి అవుతుందని చూస్తే ఏంటంటే, ఇప్పుడు తాగినటువంటి మద్యం మొట్టమొదట రక్తనాళాల ద్వారా లివర్కి వెళ్ళి లివర్లో కొన్ని మార్పులు జరిగి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రక్త ప్రవాహం ద్వారా శరీరం అంతటికి ముఖ్యంగా మెదడుకి చేరుకుంటుంది. ఆ మెదడుకి వెళ్ళినప్పుడు ఏంటంటే, మన మెదడుతోటే కదా మనం అన్ని పనులు చేస్తాం. ఏ పని చేయాలన్నా మెదడులోనే కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మద్యం అంతా మెదడుకు చేరుకుంటుందో వీళ్ళ బిహేవియర్లో చాలా చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మొట్టమొదటి మనకు కనపడుతూ ఉంటుంది, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారన్న తెలియదు, ఎందుకు అరుస్తారన్న తెలియదు, ఇవన్నీ కనపడేటువంటి లక్షణాలు. అయితే లోపల ఏమేమి మార్పులు వస్తాయంటే, ఒకటి కడుపులో మంట లాంటిది. ఎందుకంటే కడుపులో ఈ మద్యం అంతా పనిచేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి యాసిడ్స్ మీద వాటి మీద కొంత యాక్షన్ జరిగి అక్కడ కడుపులో మంట లాంటిది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ నర్వస్ సిస్టంలో అంతా కొన్ని మార్పులు వచ్చి వాళ్ళకి విచక్షణ అన్నది పోతుంది అనమాట. ఏది మంచి ఏది చెడు అన్నది పోతుంది. కనుక ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, చెప్పకూడదు చెప్పచ్చు, అక్కలేని మాటలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే, ఈ సమయంలో వాళ్ళకి ఈ మెదడులో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి మీద చాలా ప్రభావం చూపించి మరుపు వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరిగింది, ఏం చేసాం అన్నటువంటి విషయం మర్చిపోతూ ఉంటారు. ఇవేంటంటే ఇమీడియట్గా మనకి మద్యపానం చేసిన వాళ్ళకి వెంటనే వచ్చేటువంటి లక్షణాలు అనమాట. తర్వాత నోరంతా ఆరిపోయినట్టు అవ్వడం, ఒళ్ళు లోపలంతా ఒక ఆరిపోయినటువంటి డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు, ఇవన్నీ కూడా ఆ సమయంలో వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇదేంటంటే అప్పటికప్పుడు వచ్చేటువంటిది. ఏదో చాలామంది ఏమనుకుంటారంటే అప్పటికప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా. ఆ రిలాక్సేషన్ అంతా ఏంటంటే విచక్షణ లేకపోవడం. ఇప్పుడు మంచి చెడు ఆలోచిస్తే కదా బెంగ మనకి, చేయొచ్చా ఇది చేయకూడదా అండి. ఆ విచక్షణ లేనప్పుడు అంతా రిలాక్సింగ్గానే ఉంటుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయక్కర్లేదు అంతా పోతుంది కనుక అది టెంపరీ ఆస్పెక్ట్. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు రిపీటెడ్గా అలా ఈ అలవాటైన వాళ్ళు మరి నిత్యం పుచ్చుకోవడమో లేకపోతే 2-3 రోజులు ఒకసారి పుచ్చుకుంటూనే ఉంటూ ఉంటారు కదా. ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ రెగ్యులర్గా తీసుకున్నప్పుడు దాని ప్రభావం శరీరం మీద చాలా చాలా హానికరంగా తయారవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటి, ఈ తీసుకున్నటువంటి మద్యం అంతా కూడా లివర్లోకి వెళ్ళి అక్కడ అది డైజెషన్ కావాల్సినటువంటి మార్పులన్నీ లివర్లో జరుగుతాయి కనుక లివర్ మీద చాలా చాలా దుష్ప్రభావం చూపించి అది డ్యామేజ్ అవ్వడానికి అది కూడా తెలిసిన విషయమే. కానీ ఎందుకంటే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటేనన్నా కొంతమందికి జ్ఞానోదయం అవుతుందేమో అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ లివర్ డ్యామేజ్ అవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. ఆ తర్వాత ఏంటంటే, ఈ మద్యపానం ఏదో ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో నాడీ వ్యవస్థ మీద, రక్తనాళాల మీద కూడా వాటి ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే దీర్ఘకాలంగా వాళ్ళకి ఈ నర్వస్ సిస్టంలో చాలా మార్పులు వచ్చేసి చేతులు కాళ్ళు వణకటం, అంటే ఒక జబ్బులాగా నరాలు సమంగా పనిచేయక చేతులు కాళ్ళు వణికేటువంటి జబ్బు వస్తూ ఉంటుంది. జీర్ణశక్తిలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అలాగే మద్యపానం చేసే వాళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ బాగా పెరగటం వల్ల వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం బాగా పెరుగుతుంది. ఇలా ఒక సిస్టమ్ మీద దీని చెడ్డ ప్రభావం లేదు అని చెప్పడానికి లేదు. శరీరంలో అణువు మీద చెడు ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే లివర్ అయితే అన్నిటికంటే ముఖ్యంగా డ్యామేజ్ అయ్యేటువంటిది లివరు. ఈ లివర్లో ఈ మద్యపానం ఎక్కువగా చేస్తుండటం వల్ల అక్కడి కణాలన్నీ కొంచెం నశించిపోయి నెమ్మదిగా అది లివర్ సిరోసిస్ అనేటువంటి ఒక జబ్బు రావడానికి కూడా కారణం అవుతుందన్నమాట. ఈ లివర్ సిరోసిస్ అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత, అంటే లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామన్నా చేయగలిగినటువంటి పరిస్థితి మనకు మిగలదు. ఎందుకంటే లివర్లో ఉన్నటువంటి కణాలు నాశనం అయ్యాయంటే వాటిని మళ్ళీ బాగు చేయలేం. శరీరంలో కొన్ని కణాలు ఉంటాయి, కొన్ని పాడైపోతే మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటివి. అవేంటి, ఇప్పుడు మన చేతికి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, ఆ చర్మం మీదో లేకపోతే మాంసం మీద ఉన్నటువంటిదో లేకపోతే ఎముకల దాకా వెళ్తే ఎముకలు విరగటమో ఇలాంటివి జరిగితే మళ్ళీ మన శరీరం అక్కడ కొన్ని కొత్త కణాలని ఉత్పత్తి చేసుకుని తగ్గిపోవడం అంటే ఏంటంటే గాయం మానిపోవడం, లేదంటే ఫ్రాక్చర్ అతుక్కుపోవడం అంటే ఏంటంటే అక్కడ మన శరీరం కొన్ని కొత్త కణాలని తయారు చేసుకుని ఆ విరిగినటువంటి దాన్ని బాగు చేసుకుంటూ ఉంటుంది. అయితే కొన్ని కణాలకి అలా బాగు చేసుకునే శక్తి మిగలదు, ఉండదన్నమాట. అంటే సృష్టిలోనే లేదు అది. అలాంటిది ముఖ్యమైనటువంటిది నరాల్లో ఉండేటువంటి కణాలు. ఈ నరాలలో ఉన్న కణాలు ఒకసారి డ్యామేజ్ అయ్యాయంటే
వాటిని మళ్ళీ ఉత్పత్తి చేసుకునే శక్తి మన శరీరానికి లేదు, ఆ చేసేటువంటి శక్తి మందులకి లేదు. అలాగే లివర్లో కూడా కొంత డ్యామేజ్, అంటే ఇప్పుడు సిరోసిస్ లాంటి డ్యామేజ్ వచ్చినట్టయితే కనుక దాన్ని మళ్ళీ మనం బాగు చేసేటువంటి శక్తి ఇంతవరకు ఎక్కడ లేదు. అందుకని లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి ట్రీట్మెంట్లు అవి చేస్తూ ఉంటారు. అంత తీవ్రంగా చెడిపోతుందన్నమాట. అందుకని ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మద్యపానం చేయటం వల్ల ఎంత హాని కలుగుతుంది అన్నది గ్రహించుకోవాలి. అంటే తెలిసినా కూడా చేస్తూ ఉంటారు కనుక నెమ్మదిగా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. డాక్టర్ గారు, ఏదైనా ఒక చెడు వ్యసనం అలవాటు అయిందంటే అది మారటం చాలా కష్టం, అందరికీ తెలిసిందే. అందులోనూ మద్యపానం అనేది ఇంకా కష్టం. మరి ఈ మద్యపానం మారడానికి ఏమైనా కొన్ని సూచనలు చేస్తారా? మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే చెప్తూ ఉంటాను కదా, చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కంట్రోల్లో ఉంటాను, కొంచెం ఇంత కాస్తే తీసుకుంటాను, అంతకంటే నేను దాటాను, నేనేమి బానిసను కాను అనుకుని మొదలు పెడతారు. మొదలు పెట్టేటప్పుడు మొదలు పెట్టిన తర్వాత మొదట్లో అనుకున్నా కానీ ఆ తర్వాత తప్పనిసరిగా బానిసలు అయి తీరుతారు. ఎందుకంటే ఆ మద్యానికి ఉన్నటువంటి గుణం అది ఎవరు మనుషులకు కాదు, ఆ మద్యంలోనే ఉంది. అది మెల్లగా శరీరంలో అలవాటు అయిపోయినప్పుడు రక్తంలో ఆ నిరంతరం అది లేకపోయినట్టు ఉండలేని ఒక స్థితి వస్తుంది. దాన్ని అడిక్షన్ అంటాం. ఆ స్థితి ఎవరు మన చేతిలో ఉండదు. అందుకని మొట్టమొదటి అడుగు పెట్టేటప్పుడే ఈ సమస్య ఉంది అనేది దృష్టిలో ఉంచుకొని అడుగు పెట్టకుండా ఉండగలిగేటువంటి సమస్య లేదు. అంటే చాలామంది ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్న వాళ్ళ గురించి కాదు, కానీ కొత్తగా తాగడానికి ప్రయత్నం చేసేటువంటి యువతకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చాలా మాటలు చెప్పుకున్నాం ఏమేమి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పి. ఇవి విన్న తర్వాత మీరు అడుగు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం టెంప్టేషన్స్ ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లనంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం అనుకోండి, కొంచెం పాతకాలం సినిమాల్లో అయితే ఈ హీరోలు వాళ్ళు తాగడం అంటే ఒక తప్పుగా చూపిస్తూ ఉండేవారు. అయితే ఈ రోజుల్లో సినిమా హీరో తాగడమే, నిరంతరం తాగుతూ ఉండడం, అమ్మాయిలు కూడా కూర్చొని తాగుతూ ఉండడం, నానా కొడుకులు కూర్చొని తాగుతూ ఉండడం, ఇవే చూపిస్తున్నారు చాలా సినిమాల్లో. అది కొంచెం ఇంకా లేత వయసులో ఉన్నటువంటి ఈ కుర్రకారు వాళ్ళంతా హీరో చేస్తున్నప్పుడు మనం చేయకూడదు అన్నటువంటి ఒక బలహీనమైన మనస్సును వాళ్ళు, ప్రతి వాళ్ళు కాదు, మన మనసు కనుక దృఢంగా ఉందంటే ఇట్లాంటి వాటికి లొంగము. కానీ వీక్గా ఉన్నటువంటి మనసు, బలహీనమైన మనసును వాళ్ళు లొంగేందుకు అవకాశం ఉంది. కనుక ఎటువంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని ఈ అలవాటుకు, అసలు మొదట అలవాటుకు దూరంగా ఉండటం అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళు కూడా మానేయాలి అంటే ఏంటంటే, మొట్టమొదట మీరు చెప్పినా నేను చెప్పినా కాదు, వాళ్ళ మనసులో ఉండాలి. నేను మానుకోవాలి అన్న ఒక కోరిక బలంగా ఉంటే తప్ప ఎవ్వరూ సహాయపడలేరు. ఒక కోరిక వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆల్రెడీ బానిస అయిపోయారు అనుకోండి, వాళ్ళ కోరిక వచ్చినా కూడా లోపల రక్తంలో ఉన్నటువంటి ఈ లెవెల్స్ మెయింటైన్, అంటే మద్యం యొక్క లెవెల్స్ మెయింటైన్ అవుతే ఉండలేకపోతూ ఉంటారు. కనుక కొన్ని సూచనలు కూడా పాటిస్తూ ఉండాలి. వాటిలలో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి దృఢంగా అనుకోవడం, రెండు అవసరమైతే కనుక డాక్టర్స్ సహాయం తీసుకోవడం. అంటే మరీ అడిక్షన్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక డాక్టర్ సహాయంతో కొన్ని మందులు వాడుకుని ఆ అలవాటుకు దూరం అవ్వాలి అనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా తాగే వాళ్ళకే ఉండాలి. ఆ కోరిక కూడా ఇంట్లో వాళ్ళు ఎంత అనుకున్నా కూడా అది సాధ్యపడదు. అలాగే ఈ మద్యపానానికి దూరం అవుదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు మళ్ళీ దాని మీదకి మళ్ళీ ఆ ఒంటరితనంతో, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు తాగుదాం అన్న కోరిక కలుగుతుంది. కనుక ఒంటరిగా కూర్చున్నటువంటి అలవాటు పూర్తిగా మానేసేయాలి. అలాగే ఇది మన మద్యపానం విషయంలో చాలాసార్లు గమనించేది ఏంటంటే, ఫ్రెండ్స్ మనం బాగుపడదామన్నా సరే చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టో ఏదో ఒకటి చేసి, అందుకని మద్యపానం చేసేటువంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉండటం. ఆ తర్వాత పార్టీలు వాటిల్లో కూడా కొంచెం, ఇప్పుడు మన కల్చర్ మార్పు వచ్చింది కదా, ఈ పార్టీల్లో వాటిల్లో కూడా కొంచెం ఫ్రీగా దొరికేటప్పటికి తీసేసుకుందాం అన్న కోరిక కలుగుతూ ఉంటుంది. అందుకని మద్యపానం ఉన్నటువంటి పార్టీలకి వాటికి వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ ఏంటంటే మనసుని అదుపులో పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. డాక్టర్ గారు, మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదటి ఏం తీసుకుందామంటే బార్లీ గింజలు. బార్లీ గింజలు అందరికీ పరిచయమైనటువంటి మూలికే. ఈ బార్లీ పిండిలాగా చేసుకుని వాడుకుంటాం మనం. ఈ బార్లీ ఏంటంటే శరీరంలో కొంచెం, అంటే ఈ మద్యపానం వల్ల చేరినటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు మద్యపానం చేసిన వెంటనే కానీ తర్వాత కానీ పోయేందుకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే దీర్ఘకాలంలో ఇది తీసుకుంటూ ఉండడం వల్ల మద్యపానం వల్ల వచ్చేటువంటి ఇతర సమస్యలు తగ్గడానికి కూడా బార్లీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే బార్లీ వెనకాల ఇంకొకటి ఏంటంటే, బార్లీని కూడా ఈ మద్యం తయారు చేయడంలో వాడుతూ ఉంటారు. ఆ చేసే విధానం వల్ల అంతా దుర్లక్షణాలు వస్తుంటాయి. అలా కాకుండా మనం నేరుగా వాడుతున్నప్పుడు ఆ చెడ్డ లక్షణాలు ఏమీ ఉండవు అనమాట.
ఇప్పుడు ఈ బార్లీని ఏం చేయాలంటే కొంచెం పిండిలాగా చేసేసుకోవాలి. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో కూడా ఈ బార్లీ పిండిగా కూడా దొరుకుతూ ఉంటుంది. అదైనా తీసుకోవచ్చు. లేకపోతే మీ అంతట మీరు పిండిగానైనా చేసుకోవచ్చు. సుమారుగా ఒక 100 గ్రాముల బార్లీ తీసుకొని పిండిలాగా చేసేసుకొని దాన్ని విడిగా ఒక డబ్బాలో పెట్టించుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం బార్లీ పిండిని విడిగా పెడతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఉసిరి. ఉసిరిని సంస్కృతంలో ఆమలకి అంటారు. హిందీలో చెప్పేటప్పుడు ఆమ్లా అంటుంటారు. ఎందుకంటే ఆమ్లా ఎందుకు చెప్తున్నానంటే మనకి బజార్లో కూడా ఆమ్లా పేరుతోటి రకరకాలుగా వీటి రసాలు అవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఉసిరికి ఏంటంటే శరీరంలో ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం అంటాం. అంటే ఏంటంటే శరీరంలో హానికారక పదార్థాలు పేరుకున్నప్పుడు వాటిని బయటకు పంపించేసేటువంటి పని ఉసిరి బాగా చేస్తుందన్నమాట. అలాగే ఉసిరి ఒక రసాయనం కనుక శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు వాటిలో ఉండేటువంటి కణాలన్నీ కూడా బాగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అంటే మద్యపానం అది చేసుకున్నప్పుడు శరీరంలో అవయవాల్లో రకరకాల మార్పులు అంటే చెడు మార్పులు అవి వస్తూ ఉంటాయి కనుక అవన్నీ పోవడానికి ఈ ఉసిరి బాగా తోడ్పడుతుంది. ఉసిరి చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో విడిగా పెట్టించుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది త్రికటుకాలు. త్రికటుకాలు అంటే ఏమేంటి? సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని కలిపేస్తే మనం త్రికటుకాలు అంటాం. ఈ త్రికటుకాలలో సొంఠి కానీ, పిప్పళ్ళు కానీ, మిరియాలు కానీ ఈ మూడు కూడా ఏంటంటే విడివిడిగా రసాయనాలాగా పనిచేస్తాయి. రసాయనం అంటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి హానికారక పదార్థాలన్నింటినీ బయటకు పంపించేసేయటం, అలాగే శరీరంలో ఉన్న అవయవాల్లో ప్రతి కణం బాగా పనిచేసేలాగా చేయటం. ఈ రెండు గుణాలు కూడా రసాయనంలో బాగా ఉంటాయన్నమాట. ఈ గుణాలన్నిటి కూడా సొంఠిలోను, పిప్పళ్ళలోను, మిరియాలోను అన్నింట్లోనూ ఉంది. అందులో సొంఠి, పిప్పలి రెండు కూడా చక్కటి రసాయనాలు. మిరియాలేమో మనకి శరీరంలో ఉన్నటువంటి హానికారక పదార్థాన్ని బయటకు పంపించడంలో బాగా ఉపయోగపడతాయి. అసలు ఈ మూడు కలిపి అంటే ఎటువంటి అనారోగ్యం లేని వాళ్ళు కూడా ఒక మంచి టానిక్ లాగా వాడుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ మద్యపానం వల్ల వచ్చేటువంటి రకరకాల సమస్యల్లో శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీద దుష్ప్రభావాలు అవి పడుతూ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిని కూడా విడివిడిగా ఒక్కొక్కటి 50 గ్రాముల ప్రమాణంలో తీసుకోవాలి. సొంఠిని ఏం చేస్తారంటే కొంచెం నేతిలో వేయించేసి పొడి చేసేసుకోండి. అలాగే పిప్పళ్ళను కూడా కొంచెం నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి. మిరియాలని ఒట్టిగా పొడి చేసేసుకోండి. మూడు విడివిడిగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే మూడు కలిపి 150 గ్రాములు అయ్యాయి కదా. ఈ మూడు కలిసినటువంటి చూర్ణాన్ని ఉసిరి చూర్ణంతో కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు బార్లీ చూర్ణం విడిగా ఉంటుంది, తర్వాత ఉసిరి, త్రికటుకాలు వీటిని మాత్రం బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఏంటంటే బార్లీ చూర్ణాన్ని విడిగా ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఆ తర్వాత ఉసిరి చూర్ణం, త్రికటుకాలు కలిపినటువంటి చూర్ణాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఎప్పుడెప్పుడు వాడుకోవాలి ఆ సమయంలో ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దాన్ని కొంచెం మరిగించి ఆ నీళ్లు మరుగుతూ ఉండగా 2 చెంచాల బార్లీ పొడిని అందులో వేసుకోవాలి. అంటే మరుగుతున్న నీళ్ళల్లో 2 చెంచాల బార్లీ పొడి వేసి ఆ బార్లీ పొడి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ మిగతా చూర్ణాల మిశ్రమం ఉంది కదా, దీనిలోంచి ఒక చెంచాడు మిశ్రమాన్ని అందులో కలిపేసుకోవాలి. కలిపేసుకుని అదొక డ్రింక్ లాగా తయారవుతుంది. దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలన్నమాట. అంటే ఎవరెవరు దీన్ని తీసుకోవాలి మళ్ళీ అది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరెవరంటే ఇప్పుడు మద్యపానం మానేద్దాం అనుకున్న వాళ్ళు నిత్యం దీన్ని ఒక పానీయంలాగా తీసుకుంటున్నట్టయితే కనుక ఉపయోగపడుతుంది. అలాగే మద్యపానం అయిపోయిన తర్వాత ఒక హ్యాంగ్ ఓవర్ లాగా ఉంటారు కదా, ఒక మొద్దుబారినట్టుగా ఉండటం, డల్గా ఉండటం అలాంటివన్నీ ఉంటుంటాయి కదా, అటువంటి సమయంలో కూడా ఒక గ్లాసు ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. అలాగే మద్యపానం వల్ల శరీరంలో కొంచెం అనారోగ్యాలు వచ్చినటువంటి వాళ్ళు వాటిని తగ్గించుకోవడానికి కూడా దీన్ని నిత్యం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే మద్యపానంతో ఎటువంటి సంబంధం ఉన్న వాళ్ళైనా సరే దీన్ని నిత్యం వాడుకోవడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆరోగ్యాన్ని రక్షించుకుందుకు ఉపయోగపడుతుంది అంటే తాగేసి తర్వాత ఇది తాగేస్తే అయిపోతుందని కాదు, అది మానేస్తూ ఇది తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. బార్లీ గింజల చూర్ణం 100 గ్రాములు, ఉసిరి చూర్ణం 50 గ్రాములు, త్రికటు చూర్ణం 150 గ్రాముల చొప్పున తీసుకుని భద్రపరచుకోవాలి.
ఉపయోగించుకోవటానికి మరుగుతున్న నీళ్లలో 2 చెంచాల బార్లీ గింజల చూర్ణాన్ని వేసి అది ఉడికిన తర్వాత మిగిలిన ఔషధాల మిశ్రమాన్ని 1 చెంచాడు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నడుము నొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నడుము నొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? నడుము నొప్పి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే 1 చెంచాడు సొంఠి చూర్ణాన్ని తీసుకుని దాన్ని 1 కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించి సగం ఎగిరిపోయే వరకు కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి సగంలో 1 చెంచాడు ఆముదాన్ని కూడా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతూ ఉండాలన్నమాట. ఇలా నిత్యం చేస్తున్నట్టయితే కనుక నడుము నొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను భారత యోగరత్న బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త సమకోణ పశ్చిమోత్తానాసనం, కౌండిన్యాసనం సాధన చేయటం ద్వారా మద్యపానం వల్ల వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు. ద్విహస్త సమకోణ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి ఉంచి శరీరాన్ని ముందుకు వంచుతూ ముఖాన్ని 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ఆసనం రోజు 8 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ కౌండిన్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి ఉంచి పాదాలను ఒకదానికి ఒకటి ఆంచి ఎడమ చేతిని పైకెత్తుతూ మోచేతిని కుడి మోకాలుకు ఆంచి కుడి పక్క నేలపై చేతుల్ని దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి కుడి పక్కకు వంగుతూ కాళ్లను కొద్దిగా పైకెత్తి కుడి కాలును ఎడమ వైపుగాను ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కాళ్లను కుడి పక్కకు కొద్దిగా చాచి ఉంచి ఇప్పుడు కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ మోకాలుకు ఆనిస్తూ ఎడమ పక్క నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి శరీరాన్ని ముందుకు ఉంచి 2 కాళ్లను పైకెత్తి ఎడమ కాలును కుడి పక్కకు కుడి కాలును వెనక్కి చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త సమకోణ పశ్చిమోత్తాసనం, కౌండిన్యాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై కాలేయం ఆరోగ్యవంతమై రక్తం శుద్ధి చెంది మద్యపానం వల్ల వచ్చే సమస్యలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం, అమృత తుల్యాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పుప్పిగోళ్లలోంచి చీము వచ్చే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి పిప్పిగోళ్ళు ఉన్నప్పుడు దాంట్లోంచి చీము కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? ఈ పిప్పిగోళ్ళలోంచి చీము అంటే ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి లోపలికన్నా వెళ్ళినప్పుడు చీము పట్టి చీము బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నప్పుడు మనకి కరక్కాయలు దొరుకుతాయి కదా, కరక్కాయని తీసుకుని ఒక గంధం చెక్క లాంటి దాని మీద పెట్టుకుని అరగ తీసుకుని ఆ గంధాన్ని తీసి ఆ పిప్పిగోళ్ళ మీద కనుక పూస్తున్నట్టయితే కనుక ఈ చీము వచ్చేటువంటి సమస్య తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, పిప్పిగోళ్ల నుంచి చీము వచ్చే సమస్య నివారణకు కరక్కాయ గంధం ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో మద్యపానం వల్ల వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.